చెక్ తీసుకోండి. ఇవి మీ నాన్న డబ్బులు, మాకెందుకు ఇస్తావ్? ఈ డబ్బులు ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానక్క? ఎక్కడికి వెళ్ళను. ఇదిగో, నేను ముందే చెప్తున్నాను, నువ్వు మీ బాబాయ్ వెంట వెళ్ళావో బావుండదు. కృష్ణవేణి, చెక్ ఏంటి ఇక్కడ పెట్టావు? ఈ చెక్ని నీ సూట్ కేసులో పెడతాను. చెక్కును చూసి మామయ్య గుర్తొచ్చినట్టున్నాడు. అందుకే నువ్వు ఇలా డల్గా ఉన్నావు కదా? అక్క, ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. మేము అర్జెంటుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాలి. కృష్ణవేణిని కూడా మాతో పంపిస్తే తీసుకువెళ్తాం. ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, అనుకోకుండా అన్నీ వదిలేసి వచ్చాం. మీరు ఒక మాట చెప్తే కృష్ణవేణిని తీసుకుని వెళ్ళిపోతాం వదినా. ఏంటొదినా మాట్లాడరు? మీరు నన్ను అడిగితే నేనేం చెప్పను? ముందు కృష్ణవేణి ఏం చెప్తుందో అడగండి. అది నిజమే కదా శ్యామలా? సరేనండి, ముందు కృష్ణవేణిని అడుగుదాం. సరే. కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి. రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. అమ్మా కృష్ణవేణి, నువ్వు మాతో వస్తున్నావు కదా? అమ్మా, ఏంటమ్మా? కృష్ణవేణి హైదరాబాద్ వస్తుందని చెప్పావా ఏంటి? అదేం కుదరదు. చూడండి మావయ్య, కృష్ణవేణి మా ఇంట్లోనే పెరిగి పెద్దదైంది. తనకి కూడా మమ్మల్ని వదిలి మీతో రావటం ఇష్టం లేదు. వచ్చారు, కృష్ణవేణిని చూశారు, సంతోషం, వెళ్ళిరండి. అంతేకాని దయచేసి కృష్ణవేణిని బలవంతం చేయకండి. ఏంటొదినా అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? అలివేణి, నువ్వు లోపల పో. నేను వెళ్ళనమ్మా. కృష్ణవేణిని ఇంటి నుంచి తీసుకెళ్ళనివ్వను. ఏందే మధ్యలో నువ్వు మాట్లాడుతున్నా? పెద్దలు మాట్లాడుతున్నారు కదా, నోరు మూసుకో. ఏ ముసల్దానా, కృష్ణవేణి విషయంలో తల దూర్చావో టెంక పగులుద్ది. అలివేణి, ఏందే ఒళ్ళు ఎట్లా ఉన్నది? చీరేస్తా. చిన్న పెద్ద తేడా లేకుండా నోరు తిప్పుతున్నావెందే? అదులపా. చూడు కృష్ణవేణి, మీ బాబాయ్ పిన్ని వచ్చినారు, ప్రేమగా తీసుకెళ్తామంటున్నారు. నువ్వు వెళ్తావో లేదో నేనెట్లా చెప్పాలా? అది నీ ఇష్టం. నీ మనసులో ఏముందో చెప్పు. కృష్ణవేణిని ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పలేక నువ్వెంత సతమతమవుతున్నావో మాకు తెలీదా ఏంటి? అల్లుడొచ్చేలోపు కృష్ణవేణిని మన ఇంటి నుంచి తరివేయాలి. ఈ రోజు నుంచి నువ్వు నా కూతురివి, నా రెండో కూతురు అమ్మా.
కృష్ణవేణి ఏంటక్క ఇది? పాపం కృష్ణవేణికి పరీక్ష పెడుతున్నారా ఏంది? మీరిట్ట అడిగితే పాపం తనేం చెప్తాది? అయినా ఇంటి నమ్ముకున్న కృష్ణవేణి యాడికి పోతాది? మనతోనే ఉంటాది. కృష్ణవేణి పుట్టినిల్లు మెట్టినిల్లు ఇదే. కృష్ణవేణి మా ఇంటి మేనగొడలు. ఏడు నుంచి తీసుకుపోవటానికి ఎవ్వరికీ హక్కు లేదు. కావాలనుకున్నప్పుడు ఉండమని, వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోమని చెప్పటానికి తనేమన్నా ఇంటి పని మనిషా ఏంది? ఏం చంద్రకళ, ఈ రోజు నోరు లేస్తుందేందే? ఏముందక్క, కృష్ణవేణి ఇంటి కోడలని నువ్వే చెప్పినావు. ఆ విషయమే నేను చెప్తాండా. ఓహో ఓహో ఆహాహాహా. ఏంటండి ఇది? ఈ ఇంటి చిన్న కోడలేమో కృష్ణవేణిని తీసుకెళ్లొద్దు అంటుంది. పెద్ద కోడలేమో మాకు తెలీదు, కృష్ణవేణిని అడగండి అంటుంది. లక్ష్మీనారాయణ గారు ఎక్కడా అంటే విజయవాడ వెళ్లారు అంటున్నారు. కనీసం ఫోన్ అన్నా చేయండి అంటే స్విచ్ ఆఫ్ అంటున్నారు. ఇన్ని కథలు చెప్తున్నారేంటండి? మీ కథలు మాకు అర్థం కావనుకుంటున్నారా ఏంటి? హ, మాకంతా తెలుసు. ఈ నాటకాలన్నీ ఆ 12 లక్షల చెక్కు కోసమే కదా. మీ ఆయన విజయవాడ వెళ్ళాడనేది అబద్ధం. ఆ 12 లక్షల చెక్కు కోసం లక్ష్మీనారాయణ గారు ఆడిస్తున్న అందమైన అబద్ధమని మాకు తెలుసండి. ఈయన చెప్పినట్లు మీరంతా నాటకాలు ఆడుతున్నారు. అరే, కృష్ణవేణిని పంపించండి అంటే వాయిదాలు వేస్తారు, తాలో మాట మాట్లాడతారు. వదిన గారు, అయ్యో, కోపం వచ్చిందా వదినా? కృష్ణవేణి చెక్కు కోసం మా ఆయన నాటకం ఆడుతున్నాడని ఇంకొకసారి అన్నారో ఈ నెత్తురు కృష్ణానదిలో పారుతుంది. ఏమనుకున్నారు? ఏందిది? నా ఇంటికొచ్చి మా ఆయన మీద నిందలేస్తారా? కోబడ్డార్. డబ్బు కోసం కక్కుర్తి పడే వ్యక్తి కాదు మా ఆయన. మేనగోడల్ని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకునే మంచి మనసున్న వ్యక్తి. అవునో కాదో అది మీ కూతురు కృష్ణవేణిని అడగండి, చెప్తాది. బాబాయ్, మీరు చాలా తప్పుగా మాట్లాడారు. మావయ్య మీద, ఈ ఇంటి మనుషుల మీద మీరు ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇది నా పుట్టినిల్లు, మెట్టినిల్లు బాబాయ్. అత్తేని క్షమించమని అడగండి. అలాగేనమ్మా. వదిని గారు, పొరపాటుని వాగాం, క్షమించండి. ఈ క్షమించడాలు అవి ఎందుకు గాని ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కృష్ణవేణి విషయం తేల్చుకుని పోండి. అమ్మా కృష్ణవేణి, ఇంత గొడవ జరిగా కూడా నువ్వు మౌనంగా ఉంటే ఎలా? ఏదో ఒక నిర్ణయం తీసుకోమ్మా. చూడు కృష్ణవేణి, నీకిదే చెప్తున్నా. మీ మావయ్య వచ్చేంత వరకు ఆగుతావా? అది నీ ఇష్టం. లేదు, నేను మా బాబాయ్ వాళ్ళ వెంట వెళ్ళిపోతానంటావా? అది నీ ఇష్టం. నిర్ణయించుకోవాల్సింది నువ్వు. ఒకవేళ నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకుంటే నేనేమీ అడ్డు చెప్పను.
నేను హైదరాబాద్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. కృష్ణవేణి, ఏంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? బాబాయ్, మన హైదరాబాద్ వెళ్ళిపోదాం. మీరెప్పుడు రెడీ అంటే నేనప్పుడు రెడీగా ఉన్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజే బయలుదేరదాం. గొంతులోనే బందీ కాగా గుండెలోని ఆ మాట రెండుగాని చీలిందమ్మా ఇన్ని నాళ్ళ మీ బాట. రెప్పలేని కనుపాపలని కాచేదిక ఎవరంట? చెప్పలేని ఆవేదనలు తీరేదిక ఎప్పుడంట? ఇక అత్తారింటికి దారేది? ఆగవే కృష్ణవేణి, ఆగవే. ఏ కృష్ణవేణి
కృష్ణవేణి ఆగు, ఆగు కృష్ణవేణి, కృష్ణవేణి ఆగు, కృష్ణవేణి నేను ముందే చెప్తున్నాను, నువ్వు ఇంకొక అడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే. నన్ను వదిలి వెళ్ళిపోతావా? చెప్పు, నన్ను వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? నన్ను వదిలి వెళ్ళొద్దు కృష్ణవేణి, ప్లీజ్ కృష్ణవేణి, నన్ను వదిలి వెళ్ళొద్దు కృష్ణవేణి. వెళ్ళిపోతావా? నన్ను వదిలి వెళ్ళొద్దు కృష్ణవేణి, ప్లీజ్ కృష్ణవేణి. నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడే ఇక్కడే ఆ కృష్ణమ్మ ఒడిలోకి వెళ్ళి మునిగి చచ్చిపోతాను. ఆగక్క, నువ్వు ఈ కృష్ణమ్మ నదిలో మునిగిపోతే నేను నీ వెంట దూకి చచ్చిపోతాను. ఇద్దరం కలిసి చచ్చిపోదాం అక్క. ప్లీజ్ కృష్ణవేణి, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ కృష్ణవేణి, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్. కృష్ణవేణి, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ కృష్ణవేణి, ప్లీజ్ వెళ్ళొద్దు, వెళ్ళొద్దు కృష్ణవేణి, ప్లీజ్, ప్లీజ్ కృష్ణవేణి, ప్లీజ్. ఇంతకు ముందే వెళ్ళిపోతానని చెప్పాను కదక్క, నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. ఎందుకు ఒప్పుకున్నాను? ఎందుకు ఒప్పుకున్నాను? మీ నాన్న దగ్గర ఉంటానంటే ఒప్పుకున్నాను. ఇప్పుడు బాబాయ్ పిన్ని ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటారక్క. అయ్యో, వాళ్ళని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. వాళ్ళేదో ఆశించి నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నారు. అక్కడికి వెళ్తే నువ్వు సంతోషంగా ఉండవని నా మనసు చెప్తుంది కృష్ణవేణి. నేనెక్కడున్నా సంతోషంగా ఉంటానని నాకు నమ్మకం ఉందక్క. నా గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నాకు బాధగా ఉండదా? అసలేమైంది నీకు? సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? పోనీ మా అమ్మ గాని అమ్మమ్మ గాని నేనేమైనా అన్నారా? చెప్పు. ఎవరు ఏమనలేదు. నా మనస్ఫూర్తిగానే వెళ్ళాలనుకుంటున్నాను. లేదు, ఏదో జరిగింది. అదేంటో నాకు చెప్పు కృష్ణవేణి. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మనసు మార్చుకోనని నీకు తెలుసు. నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకక్క. మీ మామయ్య వచ్చి అడిగినా నీ నిర్ణయం మార్చుకోవా కృష్ణవేణి? మీ మామయ్య చెప్పినా వెళ్ళిపోతావా? ఆయన మాట కూడా వినవా? నిన్ను కూతుర్లో చూసుకుంటానన్న మీ మేనమావను వదిలి వెళ్ళిపోతావా కృష్ణవేణి? చెప్పు కృష్ణవేణి, చెప్పు.
ఏడున్నా చల్లగా ఉండాలి.